ఆలకించండి. తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలోని సుప్రసిద్ధ శనీశ్వర స్వామి క్షేత్రాలలో ఒకటిగా, మన రాష్ట్రంలో ఏకైక శనీశ్వర స్వామి క్షేత్రంగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం మందపల్లి. శనీశ్వర స్వామి వారి లీలా విశేషాలతో పునీతమైన ఈ దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. శనిగ్రహ దోష నివారణ ధామంగా విరాజిల్లుతున్న మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి ఆలయ విశేషాలేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? ఓం నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తండ సంభూతం తం నమామి శనైశ్చరం అంటూ శనీశ్వర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం మందపల్లి. ఓం శం శనైశ్చరాయ నమః. దేశంలో ప్రసిద్ధమైన క్షేత్రంగా, మన రాష్ట్రంలో ఏకైక మందేశ్వర స్వామి వారి ఆలయం ఉన్న క్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు మందేశ్వర స్వామివారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. శనిదేవునికి విశిష్టమైన క్షేత్రంగా చెప్పబడుతున్న ఈ క్షేత్రం శనిగ్రహ దోష నివారణ క్షేత్రంగా కూడా ప్రముఖమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక్కడ శనీశ్వర స్వామివారికి భక్తి శ్రద్ధలతో తైలాభిషేకాలు చేస్తే భక్తుల ఈతి బాధలన్నీ పోయి సుఖ సంతోషాలు స్వంతమవుతాయని మార్కండేయ పురాణంలో ప్రస్తావించడం జరిగింది. దేశంలోనే అతి పవిత్రమైన పుణ్యతీర్థంగా విరాజిల్లుతోన్న మందపల్లి దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రశాంతమైన పచ్చని ప్రకృతికి వేదికగా ఉన్న ఈ దివ్యక్షేత్రం కోనసీమ అందాల నడుమ మనోహరంగా దర్శనమిస్తుంది. మందపల్లి దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం భక్తులకు ఓ మధురమైన అనుభూతిని కలగచేస్తుంది. పచ్చని చెట్లు, పంట కాల్వలు, ప్రశాంతమైన వాతావరణం ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తాయి. ఇతర శని దేవాలయాలకు మల్లే కాకుండా మందపల్లి దివ్యక్షేత్రంలో శివుడు మందేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు. సాక్షాత్తు శనీశ్వరుడు ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠ చేశాడు. కాబట్టి ఈ స్వామిని శనీశ్వర స్వామిగా, మందేశ్వర స్వామిగా భక్తులు పిలుచుకుంటారు. ప్రశాంత వాతావరణంలో పచ్చని ప్రకృతి అందాల నడుమ అలరారుతోన్న దివ్యక్షేత్రం మందపల్లి. ఈ మందపల్లి ప్రాంతాన 14,108 పుణ్యతీర్థాలున్నాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది. వీటిలో అశ్వత్థ తీర్థం, అగస్య తీర్థం, సాత్విక తీర్థం, యాజ్ఞిక తీర్థం, సానుగ తీర్థం తదితరాలు ముఖ్యమైనవిగా చెబుతారు. మందపల్లి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడ సమీపంలోని గోదావరి కాలువలో స్నానాధికాలు చేస్తారు. మందపల్లి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా
ఇక్కడకు సమీపంలోని గోదావరి నదీమ తల్లికి చెందిన పిల్ల కాల్వలో స్నానాధికాలు చేస్తారు. ఓం శనేశ్వర స్వామియే నమః అంటూ గోదావరిలో స్నానాలు చేసి తరిస్తారు. పవిత్రమైన గోదావరి నదిలో స్నానాధికాలు చేయటం ద్వారా సమస్త దోషాలు హరింపబడతాయి. ఆ కారణంగానే భక్తులు ఇక్కడ గోదావరి కాల్వలో స్నానాధికాలు చేసి భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ముందుగా ఆలయ గోపురం దర్శనమిస్తుంది. వివిధ దేవీదేవతల మూర్తులతో దర్శనమిచ్చే ఈ ఆలయ గోపురం భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది. మన రాష్ట్రంలో ఉన్న ఏకైక శనీశ్వర స్వామివారి క్షేత్రంగా విరాజిల్లుతోన్న దివ్యక్షేత్రం మందపల్లి. ఈ క్షేత్రంలో ఏకాగ్రతతో శనీశ్వర స్వామికి తైలాభిషేకాలు చేసేవారి కష్టాలన్నీ పోయి శాంతి సౌఖ్యాలు లభిస్తాయని చెబుతారు. అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో స్నానాధికాలు చేసిన భక్తులు అనంతరం శనీశ్వర స్వామివారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. ఆలయ గోపురాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ప్రధానాలయం 5 ఆలయాలతో నిత్యమూ భక్తులతో కిటకిటలాడుతుంది. మందేశ్వర స్వామివారి ఆలయానికి ఎదురుగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు ధ్వజస్తంభం ఒకటి దర్శనమిస్తుంది. పంచలోహాలతో చేసిన ఈ ధ్వజస్తంభ దర్శన మాత్రం చేతనే సమస్త దోషాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని నందీశ్వరుణ్ణి దర్శించుకుంటారు. ఇక్కడ ఈ ఆలయంలో శివుడే మందేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఆ కారణంగా శివునికి ఎదురుగా నందీశ్వరుణ్ణి స్థాపించడం జరిగిందని చెబుతారు. శనీశ్వర స్వామివారు ఇక్కడ కొలువై ఉండడానికి ఒక పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో మేరు పర్వతముల స్పర్ధ వహించి అంతకంటే ఉన్నతంగా ఉండాలని వింధ్య పర్వతం విపరీతంగా పెరగడం ఆరంభించిందిట. అలా వింధ్య పర్వతం పెరగడం వల్ల ఉత్తర దక్షిణ భాగాలయందు సూర్యకిరణ ప్రసారం చక్కగా ప్రసరించదని భావించి దేవతలు ఋషిపుంగవుడైన అగస్త్య భగవానుని ప్రార్థించారట. అంతటా అగస్త్య మహాముని వింధ్య పర్వతం దగ్గరకు వెళ్లి తాను దక్షిణ దిక్కునకు తీర్థయాత్రమునకు బయలుదేరానని, తాను ఉత్తర దిక్కుకు వచ్చే వరకు వింధ్య పర్వతాన్ని పెరగవద్దని ఆదేశించాడట. దానికి వింధ్య పర్వతం సరేనన్నాడు. అనంతరం అగస్త్య మహాముని దక్షిణ దిక్కుకు వెళ్లి గౌతమీ తీరాన సత్రయాగం చేయనారంభించాడట. అంతటా ఆ సమయాన కౌటభుడనే రాక్షసుని కొడుకులగు అశ్వత్థుడు, పిప్పలుడు అనే రాక్షసులు రావి చెట్టు బ్రాహ్మణ రూపాలను ధరించి బ్రాహ్మణులను తినటం ప్రారంభించారట. బ్రాహ్మణులు రోజురోజుకి తరిగిపోవడాన్ని గమనించిన మహర్షులు గౌతమి దక్షిణ తీరాన తపస్సునాచరించుచున్న సూర్యపుత్రుడగు శనిని ప్రార్థించగా శని ఆ రాక్షసులిద్దరినీ సంహరించాడట. అనంతరం బ్రహ్మహత్యా దోషం నివారించుకోవడానికి కాను ఈ క్షేత్రాన ఈశ్వర్ని ప్రతిష్ఠించి పువ్వులతో అభిషేకించాడట. శని స్వయంగా శివుణ్ణి ప్రతిష్ఠించాడు కాబట్టి ఇక్కడ స్వామిని శనీశ్వర స్వామిగా, మందేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శనీశ్వర స్వామి దివ్య మంగళ రూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి వారి ఆలయానికి కొన్ని యుగాల నాటి చరిత్ర ఉంది. మునిపుంగవులు, మహనీయులు, ఋషులు ఈ క్షేత్రంలో యజ్ఞయాగాదులను చేసినట్టు పురాణాల ద్వారా అవగతమవుతోంది. నందీశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు ఓం శనీశ్వర స్వామియే నమః అంటూ గర్భాలయంలోకి వెళ్లడానికి వరసలో నిలబడతారు. ఓ ఆధ్యాత్మిక లోకాన్ని తలపించే గర్భాలయ ప్రాంగణమంతా విచిత్రమైన అనుభూతిని భక్తులకు మిగులుస్తుంది. నిరంతరం మందేశ్వర స్వామి వారి నామస్మరణతో మారుమ్రోగిపోయే గర్భాలయంలో ఆ క్షణంలో నిజంగా మందేశ్వర స్వామివారు కొలువై ఉన్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. వరుసలో గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులకు ఎడమవైపు భాగంలో విఘ్నేశ్వరుని శిలాప్రతిమ ఒకటి దర్శనమిస్తుంది.
అత్యంత పురాతనమైన ఈ విఘ్న వినాయకుని దర్శన మాత్రం చేతనే సమస్త విఘ్నాలు మటుమాయమవుతాయని చెబుతారు. భక్తులు విఘ్నేశ్వరుణ్ణి భక్తితో ధ్యానించి అనంతరం గర్భాలయంలో కొలువైన మందేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. మందేశ్వర క్షేత్రవాసం శ్రీమన్మందేశ సంజ్ఞకం పార్వతీ సహితం దేవం శనిపీడా నివారకం గౌతమ్యాః దక్షిణే తీరే సూర్యకుండ సమీపగః భక్తాభీష్టప్రదం దేవం నిత్యతైలాభిషేచనం. శని ఇక్కడ అశ్వదుడు పిప్పలుడు అనే రాక్షసుల్ని శని సంహారం చేసి శని బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం ఇక్కడ ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేసి తన యొక్క బ్రహ్మహత్యా దోషం మొదలుగొట్టుకుని శనికి ప్రీతికరమైన నువ్వుల నూనె అభిషేకము, నువ్వులు బెల్లం కలిపి తిలపిష్ట నివేదన, దాన్నే తైలాభిషేకం అంటారు. శనికి ప్రీతికరమైన వస్తువులతోటి శని ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుణ్ణి ఎవరు సేవిస్తే వాళ్ళకి శని వల్ల కలిగేటువంటి బాధలు పోవుగాక అని చెప్పి దీవించుకోబోయాడు శని. అప్పటి నుంచి శనికి ప్రీతికరమైన వస్తువులతోటి శని ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు. ఇక్కడ శని వల్ల కలిగేటువంటి బాధలు పోవడం కోసం. శనైశ్చరో మందహ అని శనిని మందుడు అంటారు, శనివారాన్ని మందవారము అంటారు, శనిని మందగమనుడు అంటారు. శనికి 9 పర్యాయనామాలు ఉన్నాయి. కోణస్థః, పింగుళభ బృహు, కృష్ణో రౌద్రాంతకో యమః, సౌరిః శనైశ్చరో మందః, అశ్వత్థ విపాలా దేవ సంస్థుతః. మందుడనే నామాంతరం శనికే ఉంది గనక ఆయన్ని మందేశ్వరుడు అంటారు. ఆ దేవుడు గురించి ఆ పేరు. గ్రామానికి మందేశ్వరుడు, మందఫలి. భారతదేశంలో ఇది ఒక్కటే శని ప్రతిష్ఠ చేసిన ఈశ్వరలింగం. शनेश्वरा शनेश्वरा दयावंत हो शनेश्वरा 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 दयावंत हो शनेश्वरा. తాను కొలువై ఉన్న మందపల్లిలో శనీశ్వరునికి భక్తి శ్రద్ధలతో తైలాభిషేకాలు చేస్తే భక్తుల ఈతిబాధలన్నీ పోతాయని శని వరమిచ్చాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. శనీశ్వర స్వామిని భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న పార్వతీ అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. ఇక్కడ పార్వతీ అమ్మవారిని సప్త మాతృకలు సృష్టించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలో మందేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న పార్వతీమాత ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయంలో కొలువైన పార్వతీమాతను సప్తమాతృకలు ప్రతిష్ఠ చేసినట్టు పురాణాల ద్వారా అవగతమవుతుంది. ఇక్కడ ఈ ఆలయంలో కొలువైన పార్వతీమాత ఇక్కడకు వచ్చే భక్తులకు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ కారణంగానే ఇక్కడ పార్వతీ అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మ జగజ్జనని లోకపావని మమ్ము కరుణించి కాపాడు తల్లి అంటూ ప్రణమిల్లుతారు. శనీశ్వరుడు మందగమనుడు, జీవులకు జీవిత పరమార్థాన్ని అచ్చంగా చెప్పే మహనీయుడాయన. కష్టాలు పెట్టి సుఖం విలువను, సుఖభోగాలలో ఉన్న సమస్యలను తెలియచేసే కరుణామయుడు. అలాంటి శనీశ్వరుణ్ణి నిత్యమూ పూజిస్తే సమస్త దోషాలు హరిస్తాయని చెప్తారు. పార్వతీ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఉమా బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ స్వామిని స్వయంగా బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించినట్లు చెబుతారు. పార్వతీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటారు. బ్రహ్మదేవుడు స్వయంగా ఇక్కడ ఈ ఆలయంలో శివుణ్ణి ప్రతిష్ఠించాడు కాబట్టి ఇక్కడ శివుణ్ణి ఉమా బ్రహ్మేశ్వర స్వామిగా భక్తులు పూజిస్తారు. ఉమా బ్రహ్మేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న భక్తులు అనంతరం
ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఉమామహేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. అష్టమహానాగులలో ఒకడైన కర్కోటకుడను నాగు ఇక్కడ ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు కాబట్టి ఇక్కడ ఈ ఆలయంలో కొలువైన స్వామిని నాగేశ్వరుడని పిలవడం జరుగుతోంది. గర్భాలయంలో కొలువైన నాగేశ్వర స్వామిని, ఉమా అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. నాగేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుని తరిస్తారు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి చేరుకుంటారు. మందపల్లి మందేశ్వర స్వామి క్షేత్రానికి క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి. ఇక్కడ వేణుగోపాల స్వామి ఈ క్షేత్రాన్ని రక్షించడమే కాదు, ఈ క్షేత్రానికి వచ్చే భక్తులను కూడా సదా రక్షిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అలాగే ఇక్కడ వేణుగోపాల స్వామిని దర్శించనిదే మందేశ్వర స్వామిని దర్శించిన పుణ్యఫలం లభించదని చెబుతారు. ఆ కారణంగానే భక్తులు గర్భాలయంలో కొలువైన వేణుగోపాల స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. మందపల్లి మందేశ్వర స్వామి వారి ఆలయంలో శని త్రయోదశి నాడు శనీశ్వర స్వామికి చేసే పూజలు నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ పూజా కార్యక్రమాలు శని దోష నివారణార్థం భక్తులు జరిపించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆనాడు శనీశ్వర స్వామిని నువ్వులు, తైలాభిషేకాలతో అర్చించి తరిస్తారు. ఆ విశేషాలేమిటో పరిశీలించండి. మందేశ్వర స్వామి ఆలయంలో జరిగే శని త్రయోదశి పూజలు అత్యంత నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ పూజలు శనికి ఇష్టమైన త్రయోదశి నాడు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. తమ ఈతి బాధల్ని తీర్చడానికి ఈ క్షేత్రానికి వచ్చి ముందుగా గోదావరిలో స్నానాధికాలు చేస్తారు. అనంతరం శనికి ప్రీతిపాత్రమైన నువ్వులు, నువ్వుల నూనె తదితర పూజా ద్రవ్యాలతో ఆలయ ప్రాంగణంలో శనిదోష నివారణార్థం పూజలు నిర్వహిస్తారు. ఆయా పూజల అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో విధిగా అమర్చిన స్థలంలో శనికి సమర్పించడానికి తెచ్చిన తైలాన్ని పోస్తారు. ఆ తరువాత పూజలో వినియోగించిన కొబ్బరికాయలను ధ్వజస్తంభం దగ్గర కొట్టి గోదావరిలో తిరిగి స్నానాలు చేసి తమకు పట్టిన శనిదోషం నివారణ అయ్యిందని భావిస్తారు. శని త్రయోదశి పర్వదినాలలో మందేశ్వర స్వామి ఆలయమంతా భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో ఏ మూల చూసినా భక్తులు శనికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాధికాలు నిర్వహిస్తారు. అలాగే శనీశ్వరుడు తైలాభిషేక ప్రియుడు కాబట్టి ఇక్కడ మందేశ్వర స్వామికి శనివారం రోజున శని త్రయోదశి రోజుల్లో, మాస శివరాత్రి కలిసిన శని త్రయోదశి రోజుల్లో తైలాభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆ క్షణంలో శనీశ్వరుడు తైలంతో స్నానం చేస్తున్నాడా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. స్వయంగా ఈ క్షేత్రానికి వచ్చి శనీశ్వరుడికి పూజలు చేయించుకోలేని వారికి దేవస్థానం వారే వారి వారి నామగోత్రాలతో పూజలు జరిపించే విధి విధానం కూడా ఈ క్షేత్రంలో ఉంది. భక్తులు పంపిన డీడీలను, మనీ ఆర్డర్లను దేవస్థాన సిబ్బంది స్వీకరించి ఈవో పర్యవేక్షణలో భక్తుల నామగోత్రాలతో ఇక్కడ స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించడం ఓ సంప్రదాయంగా వస్తోంది. మందేశ్వర స్వామివారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. మేము తెనాలి నుంచి వచ్చామండి. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుందామని వచ్చాం. రాజమండ్రి నుంచి వచ్చినామండి. తీర్థయాత్రకు వచ్చాం. చూడడానికి బాగుంది, గుడి కూడా చాలా బాగుంది. అన్నవరం నుంచి వచ్చామండి. తైలాభిషేకం చేయించుకున్నాం. ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి.
ఆలయ దర్శనం కూడా బాగా జరిగింది. రాయమండ్రి నుంచి వచ్చామండి. ఇక్కడ ఎయిర్పోర్ట్లు అన్ని కూడా అభిషేకాలు కూడా చాలా బాగా చేస్తున్నారు. విజయనగరం నుంచి వచ్చామండి. ఇక్కడ అభిషేకాలు చాలా బాగుంది. నక్షత్ర దోషాలు అన్ని పోతాయని చెప్పి మందపల్లి వచ్చాం. మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. ఇక్కడ స్వామివారి దర్శనాలు బాగా జరిగినాయి. స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. దేవుడి దర్శనం కూడా బాగా జరిగింది. పూజలు కూడా బాగా చేస్తున్నారు. రెండోసారి రావడం అండి, దీనివల్ల కొద్దిగా ఫలితం ఉంటుందని అనుకుంటున్నాను. కానీ పుణ్యం ఏర్పాటు చాలా బాగున్నాయి. చాలా బాగుందండి. నిజంగా దైవ దర్శనం కూడా చాలా బాగుందండి. ఇక్కడ అన్ని బాగున్నాయండి. మందపల్లి మందేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు వారి శని నివారణార్థం 1వ తారీఖు అక్టోబర్ 15వ తారీఖుని అభిషేకాలు, తైలాభిషేకాలు, మనన్యాసపూర్వకంగా అభిషేకాలు చేయించుకోవడానికి రాష్ట్ర నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా ఈ గ్రామానికి వస్తారు. ఇక్కడ ముఖ్యంగా భక్తులు వారి యొక్క శని దోష నివారణం కోసం అభిషేకాలు చేయించుకోవడం ప్రసిద్ధి. కావున ఈ 1వ తారీఖుని అనగా రేపు 15వ తారీఖుని అభిషేకాలు చేయించుకోవడానికి భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు దేవస్థానం తరఫున చేశాం. ప్రభో శనీశ్వర, మా దోషాలు నివారించి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అనగానే వచ్చి అనుగ్రహించే స్వామి శనీశ్వర స్వామి. మందేశ్వరునిగా పూజలందుకుంటున్న శనీశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ